యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తే మానిటైజేషన్ వస్తుంది, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అవుతుంది. మన తెలుగు టెక్ వేణు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోలు, షార్ట్స్ ఏవైనా సరే ఒక టైం ప్రకారం అప్లోడ్ చేయండి. మార్నింగ్ 8 AM, ఆఫ్టర్నూన్ 1 PM, ఈవినింగ్ 6 PM. అత్యవసరం అయితే నైట్ 10 PM. దీనినే కన్సిస్టెన్సీ అంటారు. యూట్యూబ్ ఫస్ట్ ఇదే చూస్తుంది. చాలా మంది మూవీ క్లిప్స్ అప్లోడ్ చేస్తారు, కాపీరైట్ సాంగ్స్ వాడతారు, సేమ్ కాంటెంట్ రీపోస్ట్ చేస్తారు. వ్యూస్ వచ్చినా మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయినా ఎక్కువ రోజులు ఉండదు. ఏదో ఒక వీడియోతో ప్రాబ్లం అవుతుంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకుని కాపీరైట్ కాంటెంట్ వాడటం వల్ల ఛానల్ పోతుంది. మీరు పానిక్ అవుతారు. ఎలాంటిదైనా ఒరిజినల్ కంటెంట్ చేయండి. మీ ఫేస్ చూపిస్తూ ఆర్ AI కాంటెంట్ ఏదైనా మీరు క్రియేటర్ అయి ఉండాలి. కొన్ని ఛానల్స్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళ కంటెంట్ సాంగ్స్, మూవీ క్లిప్స్ ఉంటాయి. వాళ్ళకి మనీ వచ్చేది జీరో. అంత కష్టపడి ఎందుకు అలా చేస్తారో తెలియదు. యూట్యూబ్లో మనీ సంపాదించడం అంత తేలిక కాదు. చాలా ఓపిక ఉండాలి. మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టినా, ఒక టైం లేకుండా అదే పనిగా పోస్ట్ చేసినా యూట్యూబ్ పుష్ చేయదు. వ్యూస్ రావడం కోసం, సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం ఫేక్వి పెట్టకండి. మన కంటెంట్ ఎలాంటిదో యూట్యూబ్ మొత్తం చూస్తుంది. రెగ్యులర్గా ఏదో ఒక మంచి వీడియో పెట్టండి. లాంగ్ వీడియో పెట్టినప్పుడు షార్ట్ వీడియోస్ తగ్గించండి. ఒక 90 రోజుల ప్లానింగ్తో వీడియోలు పెట్టండి. స్క్రిప్ట్ కోసం ChatGPTలో అడగండి. మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు. మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ఆర్ మా టీం మెంబర్ మీ ముందుకు వస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు.